నమస్తే, జయ శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th మే 2025 బుధవారం సాయంత్రం 6:30 గంటలకు వీడియో తీస్తున్నా. అయితే నాతోటి ఒక వ్యక్తి దగ్గర ఒక 6 నెలల నుంచి ట్రావెల్ చేస్తుండు, ఢిల్లీ టు జగిత్యాల. పేరు చెప్ప, ఆయన ప్రాబ్లం మాత్రమే చెప్తా. ఇది బాగా మందికి ఉపయోగపడుతుంది. మనోళ్ళు సమయాన్ని, డబ్బుని, యవ్వనాన్ని ఎవరి కోసం, పనికిరాని వాళ్ళ కోసం వేస్ట్ చేసుకుంటారు. దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టం గురించి వివరిస్తా. అయితే ఈ పెద్ద మనిషికి ఇప్పుడు ఎంత ఉంటుంది బాపు ఏజ్? నాకు 48. నీ బొంద నాకే 44 ఉన్నాయి, నీకు 45. అబద్ధాలు ఆడకు. 50 పైన ఉంటాయి. 54, 55 ఉంటాయి సార్. అయితే షోలే సినిమా వచ్చిన సమయంలో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఎంతలా ప్రేమించిండు అంటే ఇక నువ్వే సర్వస్వం అని లెక్క ప్రేమించాడు. అమ్మాయి కూడా పాపం ప్రేమించింది. ప్రేమించి అవసరానికి వాడుకుంది. ఎంత అవసరానికి వాడుకుందంటే ఆమె సైకిల్ కొనిచ్చుడు. అప్పుడు ఆ జమాన్లో సైకిలే గొప్ప. ఆమెకు సైకిల్ కొనిచ్చుడు, ఆమెకు గిఫ్టులు ఇచ్చుడు. ఈయన ఏంటంటే ఇక చదువు మీద ధ్యాస కంటే పని మీద ధ్యాస ఎక్కువ పెట్టుకున్నాడు. అంత బ్రహ్మాండంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి సమయం వచ్చేసరికి మా వాళ్ళు నాకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దొరికిండు, ఆయనకే ఇస్తా అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేసింది. ఆయన ప్రేమ ఎంత గుడ్డిదంటే ఆమెకు పెళ్లి అయినా కూడా ఆమెను మర్చిపోకుండా ఆమెకు పెళ్లిలా నిలబడి ఆమె పెళ్లికి సపోర్ట్ చేసి ఆమె పెళ్లి అయ్యేదాకుండి పెళ్లిలో ఖర్చు పెట్టి పెళ్లి అయినాక ఆమె మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి ఒకటి ఆమెకు. తర్వాత ఆమెకు పిల్లలు పుడితే ఆ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఎంబడి ఉండి మళ్ళా ఖర్చు పెట్టి, ఆ పిల్లలు పెద్దగోళ్ళు అయితే వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టి, వాళ్ళ పెళ్లిలకు వాళ్ళకు ఖర్చు పెట్టి, వాళ్ళ పెళ్లిలై వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా ఖర్చు పెట్టి, ఇట్లా 55 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు. ఇప్పటి వరకు వాళ్ళ కోసం జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. అయితే ఆయనకు జ్ఞానోదయం ఎప్పుడైందంటే ఈయన లైఫ్ అయిపోయింది, ఇక ఏం లేదు. ఇప్పుడు ఈయన పుస్తకం ఏమన్నా ఈయనకేమన్నా ఈయన చనిపోతే ఈయన మీద వాడు ఏడ్చే మనిషి లేడు. చాలా మంది ఏం చేస్తారంటే మన ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఒక కుంటిదాన్నో గుడ్డిదాన్నో ప్రేమిస్తారు. అది వానికి తప్ప ఎవ్వరికి నచ్చదు. నిజంగా చెప్తున్నా. ప్రేమించిన వ్యక్తి ఎట్లుండాలంటే ఎవడన్నా చూపెడితే అబ్బా ఏం పిల్ల దొరికిందిరా, భలే ప్రేమించిన అనేటట్టు ఉండాలి. కానీ ఏరు కూర్చున్నాడు కూడా లేవాడు. అమ్మాయి గిట్ట ముంగటికి వెళ్ళి నడిచిపోతే ఒకసొంటి మొక్కలను ప్రేమిస్తారు. ఒక్కటన్నా కరెక్ట్ ఉండదు పర్సనాలిటీలా. ఆ దిక్కువల్ల మొక్కలను ప్రేమించి జిందగీ మొత్తం నాశనం చేసుకొని లాస్ట్కు 60-70 ఏళ్ళు వచ్చినాక జ్ఞానోదయం అయితే ఏం లాభం చెప్పు? జరగాల్సిన నష్టం జరిగిపోయి. ఇప్పుడు ఈయన కూడా పిల్లిస్తాడా? ముంగట 1/2 ఎకరం ఊసిపీకింది, వెనుక గింతంత ఉంది, దానికి 2-3 రోజులకు ఒకసారి కలర్ ఎత్తాడు. టక్కులైంది, బయటకు వెళ్ళాడు. మళ్ళా ఈ మనిషి టక్కు ఖచ్చితంగా. ఎందుకే టక్ అంటే అది అందులో ఫరక్ రావద్దు అంటాడు. మళ్ళా బాడీ స్ప్రే మంచి బ్రాండెడ్ వాడతాడు, సెంటు కొడతాడు. ఇవన్నీ చూసినా కూడా నేను ఇంకా నువ్వు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నావు అంటే ఇక పొంగ ఏం అవుతుంది, అంత అయిపోయింది కదా, ఇప్పుడన్నా ఎంజాయ్ చేయని అంటుండు. 55 సంవత్సరాల జీవితంలో ఏమన్నా సుఖపడ్డావా నీకోసం నువ్వు అని అడిగితే చిచిచి అది తప్పు. నేను ఒకళ్ళనే ప్రేమించినా వాళ్ళకి ఒకళ్ళ కోసమే బతుకుతున్నా అని మాట్లాడతాడు. సరే మరి నిన్ను ప్రేమించిన ఆమె నీకెప్పుడన్నా ఒక ముద్దాన్ని ఇచ్చిందంటే లేదు తప్పు అట్లుండదు. మనం ఆమెను ప్రేమించిన ఆమె మనల్ని ప్రేమించకపోయినా పర్లేదు, మన జీవితం మొత్తం గంగలు కలిసిపోయినా పర్లేదు, కానీ ఆమె మంచిగా బతకాలి అని ఆమె పేరు మీద లైఫ్ అంతా నాశనం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు దూరమైండు, అన్నదమ్ములు మాట్లాడరు, అక్క చెల్లెళ్ళు మాట్లాడరు, వాళ్ళ పిల్లలు మాట్లాడరు. ఎందుకంటే ఈయన నమ్మి ప్రేమించి మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఇంకేం మాట్లాడుతుండంటే ఈ వయసు అయిపోయినాక కూడా ఇంకా నాకు ప్రేమ, ఆమె అంటే ఇంకా నాకు ప్రేమ ఉంది అంటున్నాడు. ఆమె పెళ్లి అయింది, ఆమెకు పిల్లలు పుట్టిరు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళ పెళ్లిళ్ళు కూడా వేసిండట దొర. అంటే ఈయన ఢిల్లీలో ఉండి కష్టపడి సంపాదించి వాళ్ళ కోసం ఒక యంత్రం లెక్క పనిచేస్తుండే. ఇక్కడ ఈయనకంటూ ఎలాంటి సుఖాలు లేవు. సరే మరి ఏమైనా డబ్బులు పోగేసినవా, రేపు నీకు పొద్దుగాల నీకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నీ నోటు చూసుకుంటానంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వారేస్తారు. నా నోటు చూసుకోవాల్సిన అవసరం లేదు, నా జీవితం అయిపోయిందిగా. మరి నువ్వు చచ్చిపోతే ఎట్లా అంటే చచ్చిపోతే ఏముంది, 4 ఆయనతో తీసుకుపోయి పారేస్తారు, అయిపోయాడు. ఇందుకేనా మనిషి జన్మ ఎత్తింది?
అరే మనకంటూ ఒక కుటుంబం ఉండాలి, పోయి ఇంటికి పోతే పెళ్ళంగొని మంచి నీళ్ళు ఇవ్వాలి, పోరాలు ఊరికొచ్చి కౌగులించుకోవాలి, నాన్న బాగున్నావా అని అనేటట్టు ఉండాలి, పోరాల్లో ఫీజులు కట్టాలి, పోరాలను దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి యూనిఫామ్లు కొనియాలి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ వేసుకొని బతకాలి. గాని నేనే ప్రేమించిన ఇక ప్రపంచంలో నాలేక ఎవడు ప్రేమించలేదని ఇట్లా చేస్తే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. తర్వాత కుటుంబం దూరం అవుతుంది. లాస్ట్ కు సిప్ప చేతికత్తది, అడుక్కొని తినాలి. అయ్యా రామా కొంచెం తెయ్యరని. సరే అన్నదమ్ములు అంటే మంచోళ్ళు ఉంటారు కావచ్చు, కానీ అన్నదమ్ముల పిల్లలు మంచోళ్ళు ఉంటారు. సరే పాపం మా బావ వచ్చిండని ఒక రోజు అన్నం పెడతారు, రెండో రోజు పెడతారు, మూడో రోజు ఏం చేస్తారు, మీ బావకి మీ అన్నగారికి ఏం పర్లేదా, ఊకే మా ఇంటికి వచ్చి అన్నం అడుగుతుండు, నేనేమన్నా ఆయనకు పెళ్ళాన్ని నీకు పెళ్ళాన్ని అంటారు. అప్పుడు వాళ్ళ భార్య భర్త మధ్య గొడవ అయితే డైరెక్ట్ ముఖం మీదే తమ్ముడు చెప్తాడు, అరే నీకేం పర్లేదా, అరా హోటల్లో తిను, మా ఇంటికి ఎందుకు వస్తున్నావురా అంటాడు. అన్నదమ్ములు అందరిని సెట్ చేసిందట. ఏం చేసినావా అంటే లవర్ ను సెట్ చేసిన, లవర్ మొగన్ని సెట్ చేసిన, లవర్ పిల్లల్ని సెట్ చేసిన, అన్నదమ్ములను కూడా సెట్ చేసిన. మరి నువ్వు సెట్ అయినావా అంటే నాకెందుకు, నాకు అవసరం లేదంటుండు. మళ్ళా ఏదన్నా అవసరానికి మనం అంటే ఇప్పుడున్న జనరేషన్లో జనాలు ఎట్లా వాడుకుంటారంటే, ఈయనను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీలో దిగుతారు. తెలుగు వాళ్ళు కాదని పాపం ఈయనే మనోళ్ళని కొద్దిగా సాయం చేస్తాడు. రూమ్కు తీసుకపోడు, వాళ్ళని రూమ్లో ఉంచుకున్నాడు, వాళ్ళకి అన్నం పెట్టుడు. ఆడు పోయేటప్పుడు కనీసం 100 రూపాయలు కూడా ఇచ్చిపోడు. ఉల్టా ఈయన దగ్గరికి వెళ్ళి 5,000 6,000 అడుక్కొని పోతున్నాడు. అవకంత మంచి నిజాయితీ పరుడు ఇక మా అన్నయ్య. ఇక ఇట్లా బతుకుతారు ఇప్పుడున్న సమాజంలో జనాలు. ఎందుకు ఆ బతుకు? మనకంటే ఒక కుటుంబం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? గుడిలో వచ్చిన పన్నీరేనే. అన్న ఇప్పటికైనా టైం మించిపోయింది, లేదా ఏదో ఒకటి చూసుకొని ఏదో ఒకటి సెటిల్గా అన్న, నీకంటే ఒక ముసలోడో తోడు ఉంటాడంటే ఇంకెందుకు, నాకు అయిపోయింది అన్నాడు. ఆ మధ్యకాలంలో ఒక సింగర్ డాన్సర్, అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భార్యను విడిచిపెట్టి బయట ఉంటుండు. అసొంటోడు కూడా ముసల్దాన్ని పట్టుకొని ఉన్నాడు హైదరాబాద్లో. నువ్వు మానకంటే అన్న, నువ్వు మస్తు కష్టపడుతున్నావు, నెలకు ఒక 20-30 వేలు సంపాదిస్తున్నావు, ఢిల్లీలో మంచిగా దొరబాబు లెక్క బతకచ్చుగా అంటే ఇక అద్దుగా అందరికి పెళ్లిళ్ళు చేసినా, అక్కలకు పెళ్లి చేసినా, చెల్లెలకు పెళ్లి చేసినా, నా గర్ల్ ఫ్రెండ్ పిల్లలకు కూడా పెళ్లి చేసినా, మా అన్నయ్యలకు అందరికి అయిపోయింది. వాళ్ళకి ఏమైనా అవసరం పడితే ఫోన్ చేస్తే ఢిల్లీ నుంచి సామాన్లు కొని పంపిస్తా. మరి నీకు ఎప్పుడైనా నీ ఆరోగ్యం గురించి వాళ్ళని అడుగుతారంటే వాళ్ళు ఏం అడగరు. వాళ్ళకి ఏమైనా అవసరం పడితే నాకు ఫోన్ చేస్తారు. ఇవాళ ఫోన్ వచ్చిందంటే ఇక నేను ఇక్కడ డబ్బులు జమ చేసి వాళ్ళకి ఏమన్నా ఒకటి కొనిస్తా. నాకు అంతే మా బంధం, గట్లనే నడుతుంది ఇప్పటికైతే అన్నాడు. ఇది అన్నది స్టోరీ. ఇది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు బాగా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈయన ముఖం ఎందుకు చూపెడతలేనంటే, బాగా మంది ఏమనుకుంటారంటే నేను ప్రేమించిన పోరి నేను నాశనం అయినా పర్లేదు, అది మంచిగా ఉంటే అయిపోయా అనుకుంటారు. దాన్ని ప్రేమ అనరు, దాన్ని రోగం అంటారు. నాకు తెలిసైతే అట్లాంటి ప్రేమ అది ప్రేమనే కాదు. ఆగు 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 నువ్వు మధ్యలో మాట్లాడకు. నీ గురించే చెప్పబడితే నువ్వు మధ్యలో రమేష్ భాయ్ అనబడితే నీ మాటలు వినబడే అలా. నేను ఇక్కడ దిగి రైట్ సైడ్ పోతే మీరు యూటర్న్ వేసుకొని వద్దురు. అట్లా కాదే, ఆయన ఆడ బాగా సేపు అయి వెయిట్ చేస్తుండు. నేను ఇక్కడ దిగితే మీరు వెళ్ళిపోతారు, సీదా యూటర్న్ చేసుకొని వస్తే నేను నడిచిపోతా. షాప్ అక్కడ రూమ్ కాడ వెయిట్ చేస్తుండు. నాకు బ్యాగ్ ఇచ్చేస్తారంటే నేను పోయి ఆయనకు ఇచ్చేస్తా. అది అట్లా. ఇంకో మా అన్నయ్య 55 ఏళ్ళు వచ్చినాయి సార్. ప్రేమించిన అమ్మాయి కోసం లైఫ్ మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు. ఇంకొక 5 ఏళ్ళు మంచిగా ఉంటాడు. 5 ఏళ్ళ తర్వాత రోగాలు చాలా అవుతాయి. ఇక అప్పుడు తెలుస్తుంది ఈయనకు మనుషుల విలువ, కుటుంబం విలువ. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇంకా బుద్ధి వస్తలేదు. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఒకటి రాగానే వాళ్ళని తీసుకుపోయి నాకు తెలిసిన లాడ్జ్ అని వాళ్ళ లాడ్జ్లో వండబెడుతుండు. ఆడ 600-700 బిల్లు కడుతుండు. వాళ్ళకి తిండికి పైసలు ఇస్తుండు, వాళ్ళ కార్లు కొనిస్తుండు. వాళ్ళు సపరేట్గా పోతురు తప్ప ఈయనకు చేతిలో సిప్పనే పెడుతురు. ₹1 ఇస్తలేడు. నా దగ్గరికి వస్తాడు వారానికి ఒకసారి. అన్న రాయ అంటే వస్తాడు. వచ్చి రాగానే జ్యూసులు పట్టుకొస్తాడు 2-3. ఒక మనిషి ఎన్ని జ్యూసులు తాగుతాడు? ఒక్కటి తాగుతాడు. 3 జ్యూసులు తెస్తాడు. నేను ఆల్రెడీ బియ్యం పెట్టుకుంటా, పట్టాంత అన్నం ఉంటుంది, కూర ఉంటుంది. హోటల్కి వెళ్ళి కర్రీలు రొట్టెలు పట్టుకొని వస్తాడు. ఎవడు తింటాడు ఇవన్నీ అంటే నువ్వు తింటావు అంటాడు. ఒక మనిషి ఎన్ని రొట్టెలు తింటాడు? 2 తింటాడు. ఈయన 6 రొట్టెలు తెస్తాడు. 6 రొట్టె ఇంత దొడ్డు కాలిపోతుంది. ఒక్కటి తింటేనే మహా ఎక్కువ ఢిల్లీ రొట్టె. 6 తెస్తాడు. ఆ లాస్ట్కు అవి జాసి పెట్టి తెల్లారినాక ఖరాబ్ అయితే అవతల వారేయాలి. ఇందుకోసం పుట్టిండి ఈ మనిషి, సమాజ సేవకుడు. నీ గురించే చెప్తున్నా. అందుకే వద్దన్న ప్రేమిస్తే ఆ ప్రేమించేది కూడా మనని అట్లా ప్రేమిస్తేనే ప్రేమించాలి. ఉట్టిగా టైంపాస్ దాని అవసరాల కోసం వాడుకునే దాని ప్రేమ ఏమంటారు? అది ప్రేమ కాదు, అది ఒక రోగం.
నిజంగా చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈయన ఫోటో చూపెడతలేను కానీ ఈయన బాగా ఉపయోగపడతాడు. ఓకే సార్, నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.